వెల్కమ్ టు GTPL న్యూస్. నేను అమిత. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జెడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగరాలి. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో క్యాడర్కు దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్. తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్న క్రీడాకారులు. సాఫ్ట్ బాల్ జాతీయ స్థాయి క్రీడాకారిణిని అభినందించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రజాస్వామ్యంపై మనందరికీ నమ్మకం ఉండాలి. సోషల్ మీడియాలో పోలింగ్ పర్సెంటేజ్ పై అసత్య ప్రచారంపై ఈసీ సీరియస్. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో బయటపడ్డ అంతర్గత విభేదాలు. ప్రారంభానికి ముస్తాబైన 54 అడుగుల హనుమాన్ విగ్రహం. ఈ నెల 18 నుండి 20 వరకు ప్రతిష్టాపన మహోత్సవాలు. అంగరంగ వైభవంగా సుభాష్ నగర్ రామనోని రథోత్సవం. పాల్గొని మొక్కులు తీసుకున్న భక్తులు. రోజు రోజుకు పెరుగుతున్న బీర్ల అమ్మకాలు. మార్చి ఏప్రిల్లో రికార్డు స్థాయి విక్రయాలు. స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించాలని, జెడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగరాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ఆర్ఎండ్బి, హౌసింగ్, రవాణా, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ఆశ్మకరి జీవన్ రెడ్డి, పిగల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీటి గౌడ్, రాజేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికలకు సంబంధించి పార్టీలు తీసుకోవాల్సిన విధి విధానాలపై వివరించారు. ప్రజా ప్రతినిధులంతా సమిష్టిగా కృషి చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జ్ గా పార్టీ తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. 2001 ఉద్యమంలో పార్టీగా ప్రజల అండదండలతో ఎవరి పొత్తు లేకుండా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న విజయాన్ని గుర్తు చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థులుగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ కొత్త పాత కలయికలతో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అన్నారు. నాయకులందరూ కలిసి టీం వర్క్ గా పనిచేసి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని, గులాబీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యంపై మనందరికీ నమ్మకం ఉండాలని, సోషల్ మీడియాలో పోలింగ్ పర్సెంటేజీపై అసత్య ప్రచారంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ జరిగిన రోజే పోలింగ్ పర్సెంటేజ్ అంతా కరెక్ట్ గా తెలియదు, ఎస్టిమేషన్ మాత్రమే చేస్తామని ఎన్నికల కమిషన్ సీఈఓ రజిత్ కుమార్ తెలిపారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే ఎస్టిమేషన్ పోలింగ్ పర్సెంటేజీ ఎంత అని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అడుగుతుందని, కాబట్టి మేము ఎస్టిమేషన్ పర్సెంటేజీ చెప్తామని అన్నారు. 17A, 17C కాపీ ప్రతి పోలింగ్ ఏజెంట్లకు ఇస్తామని, పోలింగ్ అయిపోయాక పోలింగ్ పర్సెంటేజీల సంతకం రిటర్నింగ్ ఆఫీసర్స్ తీసుకుంటారని తెలిపారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలు 17A, 17C కాపీలను సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తామని, అసత్య ప్రచారాలు చేస్తున్న సోషల్ మీడియాపై కేసులు బుక్ చేస్తామని తెలిపారు. జగిత్యాలలో ఆటోలో తీసుకెళ్తున్న ఈవీఎంలు ట్రైనింగ్ పర్పస్ కోసం వాడిందని వివరణ ఇచ్చారు. 4 రకాల ఈవీఎంలు ఉంటాయని తెలిపారు. ఏ కేటగిరీ ఈవీఎంలు మాత్రమే పోలింగ్ కు వాడుతామని, 100 మీటర్ల లోపు పోలింగ్ బూత్ల వద్ద వాహనాలు అనుమతి లేదని, మ్యాచ్ పోలింగ్ లో ఫెయిల్ అయిన ఈవీఎంలను సి కేటగిరీ ఈవీఎంలుగా పరిగణిస్తామని, వాటిని వెంటనే కలెక్టర్ కార్యాలయానికి తరలిస్తామని తెలిపారు. కేసర్ స్ట్రాంగ్ రూమ్ లో టీఆర్ఎస్ క్యాండిడేట్ వెళ్లిన సందర్భం వేరు అని, స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు పెట్టే ముందు అన్ని రాజకీయ పార్టీల వారు పరిశీలిస్తారని,
ఆ సందర్భంలోనే ఆయన ఫోటో తీసుకున్నాడని తెలిపారు. పోలైన ఓట్లలో నోటా ఓట్లను తొలగించి పర్సెంటేజీ లెక్కిస్తామని పొలిటికల్ మోటివేషన్ తో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని తెలిపారు. సాఫ్ట్ బాల్, బేస్బాల్ క్రీడలలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న గిరిజన బాలికలను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అభినందించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని నర్సరాబాద్ మండలం అంకుల్ తాండలకు చెందిన లకావత్ రాణి స్టాంప్ బాల్, బేస్బాల్ క్రీడలలో అండర్ 14 బాలికల విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలో జరిగిన అండర్ 14 నేషనల్ మీట్ లో లకావత్ రాణి నేతృత్వంలోని బృందం ప్రథమ బహుమతి సాధించిందని తెలిపారు. ఈ రోజు బాన్స్వాడలోని తన స్వగృహంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనను కలిసి అభినందించారు. మారుమూల తాండూరులో వ్యవసాయ కుటుంబంలో జన్మించి తన ప్రతిభతో జాతీయ స్థాయిలో రాణిస్తున్న లకావత్ రాణి మరింత ఎత్తుకు ఎదగాలని దీవించారు. రాణి విజయాలు అందరికీ గౌరవకరమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచుతున్నందుకు ఆమెను అభినందించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాములూరి రథయాత్ర ఆకట్టుకుంది. ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఉత్సవ మూర్తులను ఊరేగించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో 34వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రికి రథ ప్రతిష్ట, హోమం, బలిహరణం నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా పూలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో రథాన్ని అలంకరించారు. ఆలయంలో ఉన్న ఉత్సవ మూర్తులను బాజా భజంత్రులతో రథంపై అమర్చారు. అనంతరం మహిళలు ప్రత్యేకంగా కోలాటాలతో నృత్యం చేస్తూ భక్తి గీతాలను ఆలపిస్తూ రథాన్ని ముందుకు లాగుతూ ఊరేగించారు. సుభాష్ నగర్ ప్రాంతంలో రథం వెళ్లే రహదారిపై నీటితో శుద్ధి చేసి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. సీతారాముల కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా అధిక 15 సంఖ్యలో హాజరై ఆ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది. దానికి తోడు అదే క్రమంలో నేడు ఈ రథోత్సవం అనేది సుభాష్ నగర్ కూడా ఊరిలో జిల్లా పరిషత్ నుంచి అక్కడ బాధ్యత నుంచి అక్కడి నుంచి మన తెలుగు తల్లి విగ్రహం ద్వారా మన స్విమ్మింగ్ పూల్ ద్వారా మధ్య తిరిగి ఆలయంకు ఈ రథం తిరిగి వస్తుంది. నోడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ విశాంతి రెడ్డి, ఆలయ కమిటీ శంకర్ రెడ్డి, విఠల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గణేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర వాడలో ఈవీఎంలు దొరికినట్టుగా సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్న అబద్దపు వీడియో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించింది కాదని, ఇది రాజస్థాన్లోని 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందని పోలీస్ విచారణలో గుర్తించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఎటువంటి అబద్ధపు వీడియోలను నమ్మవద్దని కోరారు. అబద్ధపు ప్రచారాన్ని నిర్వహించే సంబంధిత వ్యక్తులపై పోలీసులు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించిన కేటగిరీ ఏఎన్బి ఈవీఎంలను అభ్యర్థులు, ఏజెంట్లు, సాధారణ పరిశీలకుల సమక్షంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్ లో ఈసీఐ గైడెన్స్ ప్రకారం సీల్ చేసి తాళం వేయడం జరిగిందని అన్నారు. శిక్షణకు, అవగాహనకు ఉపయోగించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ల మినహాయించి రిజర్వ్ అండ్ డిఫెక్టివ్ ఈవీఎంలను కేటగిరీ సిఐటి కింద వేరువేరు గదులలో డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ క్యాంపస్ లోనే అభ్యర్థులు, ఏజెంట్లు, సాధారణ పరిశీలకుల సమక్షంలో సీల్ వేసి తాళం వేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 17 నుండి 26వ తేదీ వరకు బాక్సింగ్ లో జరగనున్న ఏషియన్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ క్రీడా పోటీలలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బయలుదేరి వెళ్లారు. ఏషియన్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ క్రీడా పోటీలు ఈ నెల 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు బ్యాంకాక్ లో ఏర్పాట్లు చేస్తున్నారు.
భారత బాక్సింగ్ ఫెడరేషన్ తరపున మన దేశం నుండి వివిధ విభాగాలలో బాక్సింగ్ క్రీడా పోటీలలో పాల్గొనేందుకు టీం బయలుదేరి వెళ్లారు. నేటు 48 కిలోల జిల్లాకు చెందిన 51 కేజీల బరువులో నిఖత్ జరీన్ పోటీలలో పాల్గొంటారు. బ్యాంకాక్ కు నిన్న రాత్రి బయలుదేరి వెళ్లినట్టు నిఖత్ జరీన్ తండ్రి జమీల్ తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు షురువయ్యాయి. యాసంగిలో వేసిన పంటలు చేతికి రావడంతో ప్రభుత్వం 291 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. యాసంగి ధాన్యం కొనుగోలు షురు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 291 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పిఎస్సిఎస్ 262, మెప్మా 2, ఐకేపీ 27 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 74 సెంటర్లలో మాత్రమే ధాన్యం సేకరణ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 1558 మంది రైతులు 14,300 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. వీరికి మద్దతు ధర అందించనున్నారు. గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాలకు 1770 రూపాయలు, కామన్ వెరైటీకి 1750 రూపాయల చొప్పున మద్దతు ధరను అందిస్తున్నారు. మొత్తం 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఫారం సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ తెలిపారు. కాగా గత వానాకాలంలో 4,90,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానాన్ని సంపాదించామని తెలిపారు. వీటికి మద్దతు ధర కింద 850 కోట్లను రైతులకు అందజేశామని తెలిపారు. తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఇందూరు పేరు మారు మోగిందని తెలిపారు. గత వానాకాలంలో 55,000 మంది రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. మే చివరి నాటికి లేదా జూన్ మొదటి వారంలో ఈ యాసంగి సీజన్ కు సంబంధించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరో వారం 10 రోజులలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎండల లక్ష్మీనారాయణ వర్గపు వారు ఆయన చిత్రపటం లేకపోవటాన్ని నిలదీశారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్స్ లో బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డితో పాటు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అల్జపూరి శ్రీనివాస్, మద్దం లింగంరెడ్డి, ధర్మపురి అరవింద్, బస్వ లక్ష్మీ నరసయ్య, ఎండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమావేశపు వేదిక పైన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎండల లక్ష్మీనారాయణ చిత్రపటం లేనందుకు ఆయన అనుచరులు నిలదీశారు. ధర్మపురి అరవింద్ వర్గం, ఎండల వర్గం కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. చివరకు జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో శాంతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న ప్రాదేశిక ఎన్నికలలో సైతం ఇదే స్ఫూర్తితో పనిచేసి బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ వ్యక్తి చెప్పాడు కాబట్టి నర్సయ్య గారితో పైసాకు ఫోన్ చేసి విషయం చెప్పు, తగినటువంటి విషయం చెప్పడం జరిగింది. అంటే మీకు తెలిసినంత మాత్రాన్ని మీకు తెలియకుండా మేము అన్ని చేయాలనుకుంటున్నాం. మేము అన్నీ చేస్తాం, మాకు అన్నీ తెలుసు, అన్నీ మాట్లాడాలి. ఈ విషయంలో ఎవరు కూడా అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఎవరికి కూడా ఏ అన్యాయం జరగదు. జీటీపీఎల్ వార్తలు చిన్న విరామం. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హాత్వే కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 2 పేజ్ మరియు 26 పేజ్ 230 రూపాయలు మాత్రమే.
మాత్రమే. హిందీ పవర్ ప్యాక్ 217 ఫ్రీ ఛానల్స్ మరియు 41 పే ఛానల్స్ కు 250 రూపాయలు మాత్రమే. తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 247 ఫ్రీ ఛానల్స్ మరియు 71 పే ఛానల్స్ కు 320 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 ఫ్రీ ఛానల్స్ మరియు 83 పే ఛానల్స్ కు 350 రూపాయలు మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్ 2019ను మంగళవారం నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు పరీక్ష జరిగింది. జిల్లాలో 5057 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలో 13 కేంద్రాలను ఎంపిక చేశారు. ఉదయం 10 గంటల వరకే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. 11 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. హాల్ టికెట్ పైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి గెజెట్ అధికారి లేదా హెడ్ మాస్టర్ సంతకం తీసుకుని రావాలని సూచించారు. పాలిసెట్ పరీక్ష నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిఎస్ఐ డిగ్రీ కళాశాల, సిఎస్ఐ జూనియర్ కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కళాశాల, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గిరిరాజ్ ప్రభుత్వ పీజీ బ్లాక్, దుబ్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గౌతమి డిగ్రీ కళాశాల, కే డిగ్రీ కళాశాల, ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల, నిషిత డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ జూనియర్ కళాశాల, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్స్ కళాశాలలో ప్రవేశ నిర్వహణకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు సెంటర్లకు సకాలంలో చేరుకున్నారు. త్వరలో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఎన్నికల నియమాలను ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని డిచ్పల్లిలోని ఎస్ఎల్జీ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఇందల్పై మండలానికి చెందిన ప్రిసైడింగ్ అధికారులు మరియు సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రత్యేక శిక్షణ అధికారి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే వారికి మ్యాక్ పోలింగ్ అనేది ఉండదని, ప్రతి పోలింగ్ కేంద్రంకు 100 మీటర్లకు ఒక లైన్ మరియు 200 మీటర్లకు ఒక లైన్ వేయించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లో ఒక ప్రిసైడింగ్ అధికారి, 5 సహాయ ఎన్నికల అధికారులు విధులు నిర్వహించాలని, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు విడివిడిగా బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల బూత్ వద్ద, కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రాజకీయాలకు తావు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేటట్టు సిబ్బంది చూసుకోవాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ పోలింగ్ బ్యాలెట్ పత్రం తెలుపు రంగులో ఉంటుందని, ఎంపీటీసీకి సంబంధించి పోలింగ్ బ్యాలెట్ పత్రం పింక్ కలర్ లో ఉంటుందని తెలిపారు. నేను రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల శిక్షణకు వెళ్ళి రావడం జరిగింది. నిన్న ఆర్ఓలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది జిల్లా పరిషత్లో. ఇప్పుడు ఇక్కడ ఈ 2 మండలాలకు సంబంధించిన వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చాం. ట్రైనింగ్లో అన్ని విధాల పోలింగ్లో ఏ పద్ధతులు ఉంటాయి, మరియు ఎక్కడ మనము పొరపాటు చేయకూడదు, ఇవి మనము ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద ప్రత్యేకంగా అన్ని విషయాలు చెప్పి అందరికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. తిరిగి 2వ ట్రైనింగ్లో మిగతా విషయాలు, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే, ఇంకెక్కడైనా అనుమానాలు ఉంటే అడగవలసిందిగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఇందల్పై మండలానికి చెందిన ప్రిసైడింగ్ అధికారులు మరియు సహాయ ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని స్థానిక వినాయక్ నగర్ లో ఇందూరు అభయాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించడం జరిగిందని అధ్యక్షులు ఆకుల శ్రీశైలం తెలిపారు. విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఈ నెల 18, 19, 20వ తేదీన స్వామివారిని గర్భగుడిలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మరియు 54 అడుగుల విగ్రహం యొక్క షోడశ ఉపచార కార్యక్రమాలు చేపడతామని అధ్యక్షులు శ్రీశైలం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బాచిరెడ్డి గోవర్ధన్ గౌరవ అతిథులుగా, మేయర్ ఆకుల సుజాత, బీజేపీ రాష్ట్ర నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆత్మీయ అతిథులుగా కార్పొరేటర్ పురుషోత్తం నాగభూషణం హాజరవుతారని తెలిపారు. శనివారం 20వ తేదీ నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని అధ్యక్షులు శ్రీశైలం తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ శ్రీ హనుమాన్ దీక్ష పీఠాధిపతులు విజయవాడ గారి నేతృత్వంలో జరగనుందని కమిటీ సభ్యులు తెలిపారు. గత సంవత్సరం హనుమాన్ జయంతి రోజు భూమి పూజ చేసుకుని సంవత్సరం లోపట దాతల నుండి విరాళాలు సేకరించి ఈ విగ్రహాన్ని నిర్మించామని తెలిపారు.
స్వాములందరికీ జయన్మన్. మన వినాయక్ నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర 54 అడుగుల విగ్రహాన్ని, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించినాము. దాతలందరి సహకారంతో నిర్మించుకున్నాము. ఈ విగ్రహము ప్రతిష్టాపన తేదీలు 18, 19, 20 తేదీలలో ప్రతిష్టాపన చేయదలుచుకున్నాము. కాబట్టి భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపాకటాక్షాలు తీసుకోవాలని కోరుతున్నాము. ముఖ్యంగా 20వ తేదీ నాడు విగ్రహ ప్రతిష్టాపన కలదు, అన్నదానం కూడా ఉంటుంది. కావున స్వాములందరూ దయచేసి ఈ స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాను. హనుమత్ దీక్షా భక్తులకు, భక్తజనులకు, అమ్మలకు, అక్కలకు అందరికీ తెలియజేయమనగా మన నిజామాబాద్ నడి ఒడ్డున మొట్టమొదలు మరి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి సంకల్పం చేసుకున్న 30 ఏళ్ల నుంచి అనుకున్న కార్యక్రమము ఈనాటికి నెరవేరబోతున్నది. మరి ఇది మనకు మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇది అందరికి కూడా నిజామాబాద్ లోపల కాలు పెట్టే ముందు స్వామివారి యొక్క ఆశీర్వాదం దొరికే విధంగా స్వామివారిని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోబోతున్నాము. ఈ నగరానికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనము వినాయక నగర్ లోపల హనుమాన్ జంక్షన్ అని పెట్టుకొని మరి ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీనికి హనుమత్ దీక్షా పీఠాధిపతులు శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ వారు సంకల్పము, వారి యొక్క కరకమలంలోచే యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీశైలం, శేఖర్ గౌడ్, నారాయణ సుధాకర్, నాగభూషణం స్వామి, పొద్దుటూరి గంగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్, సంతోష్, రవీందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో సెటిల్మెంట్ పేరిట దౌర్జన్యాలు చేస్తున్న గూండాలపై తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. బీదవారిని ప్రభుత్వం కాపాడాలని ఆయన కోరారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలో కౌసల్యాబాయ్ మోరే, సవితా రాటిలు గత 30 సంవత్సరాల క్రింద మున్సిపల్ లేఅవుట్ చేసిన ప్లాట్లను ఖరీదు చేశారు. కానీ కొందరు దుండగులు వారు విక్రయించిన ప్లాట్లు ఆక్రమించుకోవడానికి దౌర్జన్యానికి దిగారని వారు తెలిపారు. ఇదేమిటి అని అడిగిన వారిపై సైతం దౌర్జన్యం చేస్తూ అందరినీ భయప్రాంతులకు గురి చేస్తున్నారని కుటుంబీకులు మొరపెట్టుకున్నారు. దీంతో స్పందించిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఏసీపీకి ఫిర్యాదు చేసి దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎప్పుడో 2000 సంవత్సరాలు కొన్న ప్లాట్లు, లేఅవుట్, తర్వాత మున్సిపల్ పర్మిషన్ ఇవన్నీ తీసుకున్న ప్లాట్లను మాది అని చెప్పేసి నిన్న మొన్న ఎప్పుడో ఒక తప్పుడు కాయిదాలు సృష్టించేసి వాళ్ళ భూమిని కబ్జా చేయడానికి వచ్చిండ్రు. అడ్డు వచ్చిన అక్కడ ఉన్న వాళ్ళను విపరీతంగా కొట్టడం జరిగింది. ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. అట్లాగే గతంలో ఒక 2-3 టీచర్ల ప్లాట్లను కూడా ఇట్లా వీళ్ళు కబ్జా చేయడం జరిగింది. కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరిపి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము పోలీస్ అధికారులను, జిల్లా కలెక్టర్ గారిని, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఆకుల పాపయ్య, వేల్పూర్ భూమయ్య, శ్రీధర్, ఎల్బి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీర్ విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేకున్నంతగా అమ్మకాలు ఎక్కువగా రెండింతలు పెరగడం ఎక్సైజ్ శాఖని ఆశ్చర్యపరిచింది. వేసవి మొదలైనప్పటి నుంచి బీర్ బాటిళ్ల విక్రయాలు పెరగడం అత్యంత సహజం. కానీ ఈసారి మార్చిలో రెండింతలు పెరగడానికి 2 కారణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది ఐపీఎల్ మ్యాచ్లు కాగా రెండోది పార్లమెంటు ఎన్నికలు. మార్చి 2వ వారంలో ఐపీఎల్ మ్యాచ్లు మొదలు కావడంతో బీర్ కొనుగోళ్లు ఊపందుకుంది. దీనికి తోడు అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. దీంతో అటు బార్ అండ్ రెస్టారెంట్, పబ్లు ఓవైపు, రాజకీయ పార్టీలు మరోవైపు భారీగా బీర్లు కొనుగోలు చేశారు. ఈ కొనుగోలులో రాజకీయ పార్టీల వాటనే అధికంగా ఉందని సమాచారం. తమ కార్యకర్తలకు, యువతకు పంచేందుకు కేసుల కొద్ది బీర్లను పంచారు. వేసవి కావడంతో మద్యం బాటిళ్లకు బదులుగా బీర్లను ఎంచుకోవడమే దీనికి కారణం. ఫలితంగా బీర్ల కేసులు రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. సాధారణంగా ఎక్సైజ్ శాఖ విక్రయాల ప్రకారం ఐఎంఎల్ అంటే బ్రాండ్ వైన్ తదితరులతో కలపకుండా బీర్లను ప్రత్యేకంగా గణిస్తారు. సాధారణంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలు నెలకు సగటున 1500 నుంచి 1700 కోట్లుగా ఉంటుంది. వివిధ కాలాన్ని బట్టి వీటిలో మద్యం, బీర్ విక్రయాలు మారుతుంటాయి. గత 4 నెలల మద్యం విక్రయాలను పరిశీలిస్తే బీరు కేసులు పెరగడం గమనించవచ్చని తెలిపారు. కోటగిరి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా పీఓలకు, ఏపీఓలకు ఎన్నికల విధుల నిర్వహణపై శిక్షణ తరగతులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఓ ఏపీఓలు ప్రతి ఒక్కరూ ఎన్నికల విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడాలని వారికి సూచించారు. ప్రతి ఒక్కరు ఓటరు గుర్తింపు రుజువును క్షుణ్ణంగా పరిశీలించాలని వారికి ఆదేశించారు. పోలింగ్ బూత్ల ఏజెంట్లు స్థానికులై ఉండాలని తెలిపారు. ఎటువంటి సందేహాలున్నా స్థానిక ఎంపీడీఓకు సమాచారం అందించాలని వారికి సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలు జరిగే విధంగా చూడాలని సూచించారు. మనము బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ దానికి సంబంధించిన మనము ఒక ఫామ్ ఉంటుంది. అంటే ఎలక్షన్ ప్రారంభానికి ముందుగా ఒక డిక్లరేషన్ అనేటువంటిది వాళ్ళ నుంచి తీసుకోవాల్సి, పోలింగ్ ప్రారంభానికి ముందుగా ఏజెంట్ దగ్గర నుంచి కూడా మనం ఉన్నటువంటి డిక్లరేషన్ మీద సంతకాలు తీసుకోవాలి. వాటిని పూర్తిగా చదివి వినిపించాలి. ఆ డిక్లరేషన్ చదివి వినిపించాలి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్ఓ శశికళ, సూపరింటెండెంట్ బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో నిజామాబాద్ జిల్లాలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తామని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహతి రమేష్ అన్నారు. నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహతి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల నుండి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేస్తామని పార్టీకి అప్లికేషన్లు పెట్టడం జరిగిందని తెలిపారు. అంతేకాక జిల్లా వ్యాప్తంగా పోటీ చేసే అభ్యర్థులు వినాయకనగర్ లో గల పార్టీ ఆఫీసులో సంప్రదించగలరని ఆయన కోరారు. ఇప్పుడు జరుగుతున్న కాలంలో కూడా ఎలక్షన్ కాలం కాబట్టి మొన్నటి వరకు అసెంబ్లీ, ఆ తర్వాత పార్లమెంటు, ఇప్పుడు ఈ 2-3 రోజులలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదైతే ఉందో నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మనకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలను చాలా వరకు మన అమలుపడడానికి చూస్తున్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం, అగ్రకులాలలో ఉన్న పేదల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, స్వామి, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. నగర శివారులోని తారక రామానగర్ కాలనీలో గల శ్రీ హనుమాన్ మాలదారులు నేటితో 41 రోజులు గడిచిన నేపథ్యంలో హనుమాన్ మాలదారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని పురాణ వీధులకున్న హనుమాన్ విగ్రహ మూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సీతారామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తాము లోక కళ్యాణార్థం కోసం గత 10 సంవత్సరాలుగా తమ కాలనీలలో హనుమాన్ భక్తులు అందరూ ఏకమై భక్తితో హనుమాన్ మాల ధారణ వేసుకుంటున్నామని తెలిపారు. మేము నిజామాబాద్ డిస్టిక్ తారక రామ్ నగర్ అని చెప్పేసి మా విలేజ్ లో మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్ష వేయడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మాకు ఇప్పటిదాకా సంవత్సరము ఏడాది కూడా మనకి స్వాములన్నది, భక్తులన్నది పెరగడం జరుగుతుంది. కావున మేము ఆ ఉత్సవాలన్నది సంతోషంగా 41 రోజులు చేసుకుంటూ గడుపుతూ వస్తున్నాము. బేర్కున్ మండలం ఎండీఓ ఆఫీస్ లో ఈ రోజు 11 గంటల నుండి ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా పీఓలకు, ఏపీఓలకు ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల శిక్షణ అధికారి ఎండీఓ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల విధులకు నిర్వహించే వారికి మ్యాట్ పోలింగ్ అనేది ఉండదని, ప్రతి పోలింగ్ కేంద్రంకు 100 మీటర్ల ఒక లైన్ మరియు 200 మీటర్లకు ఒక లైన్ వేయించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఒక ప్రిసైడింగ్ అధికారి, 5 సహాయ ఎన్నికల అధికారులు విధులు నిర్వహించాలని, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు విడివిడిగా బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల బూత్ వద్ద, కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రాజకీయాలకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా సిబ్బంది చూసుకోవాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ పోలింగ్ బ్యాలెట్ పత్రం తెలుపు రంగులో ఉంటుందని, జెడ్పీటీసీకి సంబంధించి పోలింగ్ బ్యాలెట్ పత్రం పింక్ కలర్ లో ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. జరుగుతుంది. ఇందులో 2 ఓట్లు ఉంటాయి. మనం బీపీలో ఎలా అయితే వార్డు మెంబర్లు, సర్పంచ్ ఉంటుందో ఇక్కడ ఒకటేమో ఎంపీటీసీ, ఒకటేమో జెడ్పీటీసీ. సేమ్ అక్కడ రోజే ఆ ఏరియాలో ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ముందుగా రమ్మని మనము వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి సార్. ముందు రోజే వాళ్ళు ఏజెంట్లు ఏజెంట్ నియామక పత్రాలు తెచ్చిస్తారు. మనము అవన్నీ కూడా తీసుకుని మార్నింగ్ 6 వరకు అంటే వాళ్ళు మాకుపోలు ఉంటుంది కదా సార్. ఇక్కడ ఇందులో ఏముంటుంది, మాకుపోలు అంటే మనకు ఈవీఎం మిషన్లు అంటే మాకుపోలు అంటే మనం అందరూ ఓట్లు వేసి మళ్ళీ క్లియర్ చేస్తాం.
సిమెంట్ ధరలకు రెక్కలొచ్చాయి. బస్తా సిమెంట్ ధర జనవరిలో 300 రూపాయలు ఉండగా ఇప్పుడు 400కు చేరింది. వేసవి సీజన్ ను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. పైసా కూడబెట్టుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే సామాన్యుడికి ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరల ప్రభావంతో చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. ఫలితంగా తాపీ మేస్త్రీలు, కూలీలు కూడా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణాలకు ఎండాకాలం అనువైన సీజన్ గా జనం భావిస్తుంటారు. ఇదే అవకాశంగా వ్యాపారులు కృత్రిమ కొరతను తెరలేపి ఎడాపెడా ధరలు పెంచేస్తున్నారు. జనవరికి ముందు 250 పలికిన బస్తా సిమెంట్ జనవరిలో 300కు చేరింది. అటు తర్వాత కొన్ని రోజులకే అది 340కి చేరింది. అలా ఏప్రిల్ వచ్చేసరికి 3 నెలల్లో ఏకంగా 100 వరకు పెరిగి 400కు చేరింది. నిలకడగా లేని సిమెంట్ ధరలతో భవన నిర్మాణం రంగం కుదేలవుతోంది. ఉదాహరణకు జిల్లాలో నిత్యం దాదాపు 1000 టన్నులకు పైగా సిమెంటును వివిధ నిర్మాణాలకు ఉపయోగిస్తుంటారు. గత కొన్ని రోజులుగా సిమెంట్ ధరలు పెరిగిపోవడంతో చాలా చోట్ల నిర్మాణాలు ఆగిపోయాయి. అపార్ట్మెంట్లు నిర్మించేవారు సిమెంట్ ధరలను దృష్టిలో పెట్టుకుని అపార్ట్మెంట్లు పోర్షన్లకు కూడా ధరలను పెంచి అమ్ముతున్నారు. ఇండిపెండెంట్ ఇల్లు నిర్మించి విక్రయించేవారు సైతం భారీగా ధరలు పెంచేస్తున్నారు. గత 3 నెలల్లో వేసవిలో సిమెంట్ ధరలు పరిశీలిస్తే 2016లో 230గా ఉండగా 2017లో 270కు చేరింది. 2018లో 300కు 10 వరకు పెరిగింది. ప్రస్తుతం అది 350 నుంచి 400 వరకు పలుకుతోంది. మరో వారం రోజుల్లో 50 నుంచి 80 వరకు పెరగొచ్చని వ్యాపార వర్గాలు అంటున్నాయి. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 3వ రోజు అవగాహన సదస్సులు నిర్వహించి మ్యాట్రిల్ చేశారు. జిల్లా కేంద్రంలోని అశోక్ టవర్స్ లో ప్రజలకు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మురళీ మనోహర్ రెడ్డి సూచనల మేరకు అసిస్టెంట్ ఫైర్ అధికారి భాను ప్రతాప్ తదితరులు కలిసి అపార్ట్మెంట్ వాసులకు మొదట కరపత్రాలు పంచారు. అనంతరం ప్రమాదాలు జరిగిన సమయంలో ఎలా రక్షించాలి అనే అంశాలపై మాక్ డ్రిల్ ప్రదర్శన చేసి ప్రజల్లో అవగాహన పెంచారు. ఆర్మూర్ పట్టణంలోని యానంగుట్ట వద్ద గల సుందరయ్య కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గీతా నర్సింగ్ హోమ్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి నారాయణ మాట్లాడుతూ వేసవి కాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలని, అదేవిధంగా ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని ఆయన సూచించారు. అనంతరం సిపిఎం నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, రాత్రి వేళల్లో విద్యుత్ సౌకర్యం లేక పాములు, తేళ్లు కుట్టి ప్రమాదాలకు గురి అవుతున్నారని, దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, సుందరయ్య కాలనీలో ఉచిత వైద్యం నిర్వహించినందుకు గాను డాక్టర్ శ్రీహరి నారాయణకి వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఇక్కడ అన్ని మౌలికమైనటువంటి సదుపాయాలు, నీటి సౌకర్యాన్ని, రోడ్లు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా రాత్రిపూట ఇక్కడ ఉంటున్నారు, చీకట్లో ఉంటున్నారు, పాములు, తేళ్లు. మేము అధికారులకు అనేక సార్లు చెప్పినాం కరెంటు కావాలని చెప్పేసి. కాబట్టి విద్యుత్ సౌకర్యాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, నర్సింగ్ హోమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన క్షత్రియ సమాజ్ కులస్తులైన రమణ కుబేర్ కరణ్ సందేశాత్మక లఘు చిత్రం నిర్మించినందుకు గాను ఆర్మూర్ క్షత్రియ సమాజ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో వారిని పూలమాల శాల్వలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మిత్ర మండలి సభ్యులు లయన్ నివేదన్ గుజరాతీ, ఖాందిక్ శ్రీనివాసులు మాట్లాడుతూ క్షత్రియ కులానికి చెందిన రమణ కరణ్లు సెంటిమెంట్ తో కొట్టాగ్రా అనే లఘు చిత్రంలో నటించి ప్రజలందరి మన్ననలు పొందడం జరిగిందని, ఇటువంటి సందేశాత్మక చిత్రాల్లో నటించి క్షత్రియ కులస్తుల పేరును తీసుకురావడం జరిగిందని, మరిన్ని ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే లఘు చిత్రాలను రూపొందించాలని వారు పేర్కొన్నారు. ఆ యొక్క రంగంలో ముందుగా ఉండాలని చెప్పేసి వారిని మేము ప్రోత్సహిస్తూ, మరి వారు భవిష్యత్తులో మరిన్ని సామాజికానికి ఉపయోగపడేటువంటి మంచి కాన్సెప్ట్లతో కూడినటువంటి చిత్రాలను తీసి ప్రజల యొక్క మన్ననలు పొందాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమంలో మిత్ర మండలి సభ్యులు విజయ్, ప్రతాప్ చావ్లా, శ్రీనివాస్, మాణిక్ ప్రవీణ్, లక్ష్మీనారాయణ, అనిల్, వైద్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఎన్నికల అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధి విధానాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు రిసోర్స్ పర్సన్స్ వివరించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల్లో అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని, నామినేషన్లు స్వీకరించినప్పటి నుండి ఓట్ల లెక్కింపు అయ్యే వరకు పూర్తిగా బాధ్యతలు ఎన్నికల అధికారులవేనని, ఏ కొద్ది అనుమానాలు ఉన్న పై స్థాయి అధికారులను అడిగి తెలుసుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియనే చాలా ప్రధానమైంది. నామినేషన్ల ప్రక్రియ ఇవన్నీ అంటే వాళ్ళ టైం చాలా ఉంటుంది తెలుసుకోవడానికి. అందుబాటులో అందరు ఉంటారు, సపోర్ట్ చాలా ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్ కూడా మీకు చాలా అది ఉంటుంది, ఏది సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎన్నికల నిర్వహణ పెద్ద యజ్ఞం లాంటిది. ఇక్కడ మీకు అందరు ఉండరు, ఓన్లీ ఓపీఓస్ పిఓసే ఉంటుంది. పిఓ పర్ఫెక్ట్ ఉండి ఓపీఓస్ కూడా షార్ప్గా మంచి స్టాఫ్ ఉంటే అదృష్టం లక్కీగా ఉంటుంది. అప్పుడు పీస్ఫుల్ ఏరియా ఉంటే కూడా మీరు బయటపడతారు. కానీ ఓపీఎస్ కొద్దిగా వీక్ ఉన్నప్పుడు, లేకుంటే డిస్టర్బెన్స్ ఏరియా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఏ పరిస్థితికి ఏ విధంగా యాక్ట్ అనేది కూడా తెలుసుకోండి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపిబాబు, ఎంఈఓ రాజగంగారం, రిటర్నింగ్ అధికారి రవీందర్, రిసోర్స్ పర్సన్లు, పిఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. ఆరూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన అంతర్ ఇంజెక్షన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు ఆయన ఇంజెక్షన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1 లేదా 2 పిల్లల అనంతరం గర్భాన్ని తాత్కాలిక పద్ధతిలో అదుపు చేయుటకు కొత్త ఇంజెక్షన్ ఆవిష్కరించబడిందని, ఈ ఇంజెక్షన్ ఒక్కసారి తీసుకున్నట్లయితే 3 నెలల వరకు గర్భం దాల్చే అవకాశం ఉండదని, ప్రతి 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆయన తెలిపారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 22 మందికి ఉచితంగా ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రమేష్, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఆయేషా, డాక్టర్ స్వాతి వినూత్న, డాక్టర్ శ్రీలత, హెచ్ఈఓ సాయి, సూపర్వైజర్లు చంద్రశేఖర్, వెంకటేష్, గోవర్ధన్, మోహన్, ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం నియంత్రణకి యువతంతా ఉద్యమంలా కదిలి రావాల్సిన అవసరం ఉందని, దీనిపై అవగాహన కలిగి ప్లాస్టిక్ వాడకం భూస్థాపితం చేయాలని లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ చతుర్వేది పిలుపునిచ్చారు. ఇండోర్ యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో బర్దీపూర్ శివారులోని సుధీర్ రెడ్డి కళాశాలలో దేశ్ పాండే ఫౌండేషన్ లీడ్ విద్యార్థులకు ప్లాస్టిక్ నివారణపై యువత బాధ్యత అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ చతుర్వేది హాజరై మాట్లాడుతూ, ప్లాస్టిక్ ని వాడకం భూస్థాపితం చేయాలంటే యువత ఉద్యమించాలని, దీనికి అవగాహనలతోనే సాధ్యమని, గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని, ఇండోర్ యువత అసోసియేషన్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఎప్పుడు ఉంటుంటే నాకు అట్లా అవకాశం దొరికింది. అయితే ఒక్కరోజు అంటే ఈ వాట్సాప్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి అనే విషయం ఒక ఉపయోగం అయితే నాకు కనపడింది. అంటే ఇక్కడ నిజామాబాద్కి వచ్చిన తర్వాత ఈ ప్లాస్టిక్లో యూజ్ చేసే ఆహార పదార్థాలు తింటే క్యాన్సర్ వస్తుందన్నారు. నాకు అప్పుడు నిజంగా భయం స్టార్ట్ అయిందండి. అయ్యో, నేను 10 సంవత్సరాల నుంచి బయట ఉన్నాను, నేను ప్రతిరోజు ఫుడ్ నేను బయట నుంచి తెచ్చుకుంటాను, ప్లాస్టిక్లో తెచ్చుకుంటాను, ఆ కవర్స్ చెప్తున్నాను, వేసుకొని తింటున్నాను. ఆ వేడి పదార్థాలు అందులో వేయటం వల్ల కలవడం వల్ల ఆహార పదార్థాలు తిని నా బాడీలో ఏమైపోతుందో, ఏం క్యాన్సర్ డెవలప్ అవుతుందో వెంటనే ఇమీడియట్గా మా ఆఫీస్ అపాయింట్మెంట్ పిలిచి నేను ఒక స్టీల్ క్యారియర్ కొన్నాను. కొని నేను ఇప్పటికీ ఆ భయంతో అనమాట, నా ప్రాణ భయం అది, ప్లాస్టిక్ అమ్మో క్యాన్సర్ ఎక్కడ వస్తుందో అనే భయంతో అది ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాను. అనంతరం ఇందూర్ యువత వ్యవస్థాపక అధ్యక్షులు సాయిబాబా మాట్లాడుతూ, ప్లాస్టిక్ పెను భూతాన్ని దేశం నుంచి తరిమి కొట్టేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కర్తవ్యం ఏంటి, సొసైటీలో యువతగా మనం ఏం చేస్తున్నాం, సమాజానికి రేపటి తరానికి మనం ఏం నేర్పించబోతున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే కనుక దీని యొక్క ఉద్యమ స్ఫూర్తిలాగా మనం తీసుకోవాలి. సో అప్పుడే ఈ యొక్క దేశం అనేది బాగుపడుతుంది. ఇది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఫస్ట్ మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మన ఇంట్లో మనం ఎప్పుడైతే మన పేరెంట్స్కి అవేర్నెస్ తీసుకురాగలుగుతాం, అవగాహన తీసుకురాగలుగుతామో అప్పుడు మన ఇంటి నుంచి మొదలైనటువంటి ఈ చైతన్యం అటు గ్రామాల స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో లీడ్ ప్రోగ్రామ్ మేనేజర్ వీరేష్, లీడ్ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఇందూర్ యువత కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి సతీష్, పోచయ్య, విద్యార్థులు, లీడ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. మండలాల వార్తలు చూద్దాం.
రైతు సమగ్ర సమాచారం కోసం వచ్చిన వ్యవసాయ అధికారులకు రైతులు సహకరించి తమ వివరాలు తెలపాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సమగ్ర సమాచార సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారి గోవింద్ హాజరై రైతులతో మాట్లాడి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు సమగ్ర సమాచార సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులందరూ తమ యొక్క వ్యక్తిగత మరియు పంట వివరములు వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని అన్నారు. అనంతరం నీటి ఎద్దడికి గురైన వరి పంటలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శంకర్ రాథోడ్, మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ, ఏఈఓ శరత్ కుమార్, ఉప సర్పంచ్ గంగాధర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని టేక్ మసీద్ సమీపంలో జమాతే ఇస్లామిక్ హింద్ హ్యూమన్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కేంద్రాన్ని జమాతే ఇస్లామిక్ హింద్ రాష్ట్ర బాధ్యులు హమీద్ మహమ్మద్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరి అవసరార్థం కుల మతాల భేదం లేకుండా అందరికీ సేవలను అందించడానికి జమాతే ఇస్లామిక్ హింద్ మరియు హ్యూమన్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, రుణాలు ఇవ్వడానికి మరియు పొదుపు చేసుకోవడానికి సేవా కేంద్రాన్ని ఉపయోగించుకోవచ్చని, వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు నసీరుద్దీన్, జావిద్ ఉమ్రీ, అబ్దుల్లా, సాజిద్, వాజిద్, మోబీన్, ఖలీద్, బ్యాంక్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు అబ్దుల్ జబ్బర్, యూసఫ్, అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు. బేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తీగల రాధ ఆధ్వర్యంలో కొత్తగా గ్రామ కార్యదర్శులుగా నియామకం కావడంతో వారికి శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తీగల రాధ మాట్లాడుతూ నూతనంగా గ్రామ కార్యదర్శిగా నియామకం కావడంతో వారికి ఈ రోజు వేల్పూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వారిని శాలువతో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భరత్ చంద్ర, శివకృష్ణ, రాజా, సురేష్ తో పాటు సుచిత్ర, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బులియన్ మార్కెట్ విశేషాలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్ బంగారం ధర 33,200 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 32,700 రూపాయలుగా ఉంది. తులం ముద్ద వెండి ధర 405 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 40,500 రూపాయలుగా పలికింది. అలాగే తులం ఆర్నమెంట్ వెండి ధర 385 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 38,500 రూపాయలుగా పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జెడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగరాలి. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో క్యాడర్కు దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్. తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్న క్రీడాకారులు. సాఫ్ట్ బాల్ జాతీయ స్థాయి క్రీడాకారిణిని అభినందించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రజాస్వామ్యంపై మనందరికీ నమ్మకం ఉండాలి. సోషల్ మీడియాలో పోలింగ్ పర్సెంటేజ్ పై అసత్య ప్రచారంపై ఈసీ సీరియస్. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో బయటపడ్డ అంతర్గత విభేదాలు. ప్రారంభానికి ముస్తాబైన 54 అడుగుల హనుమాన్ విగ్రహం. ఈ నెల 18 నుండి 20 వరకు ప్రతిష్టాపన మహోత్సవాలు. అంగరంగ వైభవంగా సుభాష్ నగర్ రామనవమి రథోత్సవం. పాల్గొని మొక్కులు తీసుకున్న భక్తులు. రోజు రోజుకు పెరుగుతున్న బీర్ల అమ్మకాలు. మార్చి, ఏప్రిల్లో రికార్డు స్థాయి విక్రయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPL.